The number of odd positive divisors of 67,500. మనకి 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. 67,500 తీసుకుని మనం ఫస్ట్ 100తో డివైడ్ చేద్దాం. 675. దీంట్లో 27 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 67,500 మనం ఎలా రాయొచ్చు అంటే 100 ఇంటూ 25 ఇంటూ 27. సో 4 ఇంటూ 25 27 అంటే 3 క్యూబ్. సో 4 అంటే 2 స్క్వేర్, 25 5 స్క్వేర్, 25 5 స్క్వేర్, 27 మనం 3 క్యూబ్గా రాసాం. సో ఆర్డర్లో రాసుకుంటే మనకి 2 స్క్వేర్ 3 క్యూబ్ 5 పవర్ 2 ప్లస్ 2 4 అంటే 2 స్క్వేర్ 3 క్యూబ్ 5 పవర్ 4. ఇక్కడ మనకి ఆడ్ పాజిటివ్ డివైజర్స్ అడిగారు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ డివైజర్స్ కనుక్కోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఎలా వస్తుందంటే ఇక్కడ ఈ ప్రైమ్ నెంబర్స్ యొక్క పవర్స్కి 1 1 యాడ్ చేసుకోవాలి. అంటే 2 + 1 3 + 1 4 + 1 ఇంటూ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 2 + 1 3 3 + 1 4 4 + 1 5 మల్టిప్లై చేస్తే మనకి 60 వచ్చింది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఎంత అంటే 60 అన్నమాట ఆన్సర్ అది. కానీ ఇక్కడ మనకి ఆడ్ పాజిటివ్ డివైజర్స్ అడిగారు. అంటే టోటల్ నెంబర్లో నుంచి ఈవెన్ డివైజర్స్ మనం తీసేసినట్లయితే ఆడ్ పాజిటివ్ డివైజర్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఎలా వస్తాయి అంటే 2 రాసుకుని ఈ పవర్ రాయకూడదు. 2 రాసుకుని 3 + 1 4 + 1 రాయాలి. సో 2 ఇంటూ 3 + 1 4 4 + 1 5. సో మనం సింప్లిఫై చేస్తే 14. ఇప్పుడు మొత్తం మనకి ఆడ్ నెంబర్ కావాలి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డివైజర్స్ మొత్తం 60 ఉన్నాయి. దాంట్లో ఈవెన్ డివైజర్స్ 40 సబ్ట్రాక్ట్ చేస్తే 20. ఇది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ.